Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. నేషనల్ మ్యాథ్స్ డే సందర్భంగా మనము టాలెంట్ టెస్ట్ అయితే పెట్టబోతున్నామమ్మా. 22/12/2024 ఈవినింగ్ 6:30కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అమ్మా, ఆన్లైన్లో ఉంటుంది మన యాప్లో. మరి మా యాప్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో కంప్లీట్ వీడియో పెట్టాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఫస్ట్ ప్రైజ్ 500, సెకండ్ ప్రైజ్ 300, థర్డ్ ప్రైజ్ 200. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజెస్ ఏంటి అనేది ఛానల్లో అయితే చూడండి. అలాగే జస్ట్ 60 రూపీస్ పే చేసి ఎగ్జామ్కి అయితే ఎన్రోల్ అవ్వండి. మీరు పే చేసిన ఈ 60కి 60 రూపీస్ వాల్యూ చేసినటువంటి మన మెటీరియల్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఈ నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏపీఎస్ఏ1లో హెచ్ఆర్ పబ్లికేషన్స్ నుండి మ్యాథమెటిక్స్లో 100/100 మార్క్స్ వచ్చాయమ్మా. విత్ పేజీ నెంబర్తో సహా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి మనకి పబ్లిక్లో కూడా అదేవిధంగా ఖచ్చితంగా మన మెటీరియల్స్ నుండే వస్తాయి. అయితే ఈ ఎస్ఏ1 పేపర్ అనేది గవర్నమెంట్ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. బట్ పేపర్ అయితే మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ పేజీ నెంబర్తో సహా ఇచ్చాను. తరువాత మరలా గవర్నమెంట్ వారు మరొక పేపరు పెట్టబోతున్నారు. అందులో కూడా మీకు ఎన్ని వచ్చాయనేది కూడా వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది. మరి అటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్ 100/100 మెటీరియల్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి చెప్తాను వినండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్కి సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మెటీరియల్ కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు విత్ పేజీ నెంబర్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది మీకు ఫస్ట్ ఇచ్చేది ఇది పేజీ నెంబర్ అమ్మా. పేజీ నెంబర్ 16లో ఫస్ట్ టాపిక్లో 5th బిట్ అమ్మ, అంటే బిట్స్లో చూసుకోవాలి పేజీ నెంబర్స్. అలాగే పేజీ నెంబర్ 22లో 7th టాపిక్లో 11th క్వశ్చను ఎం అంటే మోడల్ అమ్మ. మోడల్ మెటీరియల్ పక్కన పెట్టుకొని చూసుకోండి. ఇది డైరెక్ట్ బిట్టు, ఇది మోడల్. అలాగే 17th పేజీలో సెకండ్ టాపిక్లో బిట్స్లో సెకండ్ టాపిక్లో 18th క్వశ్చన్ మోడల్. ఓకేనా? ఈ విధంగా నేను ప్రతిదీ కూడా స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇది 4th క్వశ్చన్ మోడల్ పేపర్లో ఉందమ్మా. మన మోడల్ పేపర్స్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత ఇక్కడ చూడండి 5th పేజీలో 5th టాపిక్లో 2 మార్క్స్లో, ఇక్కడ మోడల్ కాదు దీని అర్థం, 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ డిఎం అంటే డైరెక్ట్ మోడల్, అంటే క్వశ్చన్స్ అంటే నెంబర్స్ మారుతాయి అంతే. డైరెక్ట్ మోడల్ అంటే ఓన్లీ నెంబర్స్ మారుతాయి, మోడల్ అంటే ఆ మోడల్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మరలా 17th పేజీలో సెకండ్ టాపిక్లో 2 మార్క్స్ సెకండ్ క్వశ్చన్ మోడల్ అమ్మేది, సెకండ్ క్వశ్చన్ మోడల్. ఇలా ప్రతి క్వశ్చన్కి నేను ఇక్కడ ఇచ్చాను, మీరు ప్రతిదీ కూడా చూసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. చూడండి, సో జూమ్ ఇన్ చేస్తాను. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు పేజీ నెంబర్లతో సహా ఇచ్చాను. ఇగోండి చూసుకోండి, మొత్తం ప్రతిదీ క్వశ్చన్ కూడా 29th 33 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా క్వశ్చన్ ఇంక్లూడింగ్ పేజీ నెంబర్తో సహా ఇచ్చాను, చూసుకోండి, వెరిఫై చేసుకోండి. ఇగోండి ఇక్కడ ఇంకా పైకి స్క్రోల్ చేస్తుంటాను చూడండి, ఇక్కడ ఇది టోటల్గా ఇవి క్వశ్చన్స్ పేజీ నెంబర్స్ అమ్మ. ప్రతిదీ చూసుకోండి. ఫస్ట్ ఇచ్చేది ఇది ఏంటంటే పేజీ నెంబరు, సెకండ్దేమో టాపిక్ నెంబరు. ఇది 2 మార్క్స్లో సెకండ్ 1 అట్లా అనమాట. ఇది 2 మార్క్స్లో సెకండ్ 1 డైరెక్ట్ క్వశ్చన్సే. 8th పేజీలో అలా ప్రతిదీ కూడా ఈ విధంగా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకొని ఎప్పటికైనా మన మెటీరియల్ అయితే తీసుకోండి. 100కి 100% పబ్లిక్లో కూడా ఎలా వస్తాయి, ప్రీ ఫైనల్లో కూడా ఎలాగ వస్తాయి. ఇంకా మీకు డౌట్ ఉంటే ప్రీ ఫైనల్లో చూసాక తీసుకోండి, బట్ అప్పటికి టైం అయిపోతుంది కాబట్టి మెటీరియల్ చాలా తక్కువ కాస్ట్. మీకు 400 టోటల్ మ్యాథ్స్కి సంబంధించి టోటల్ ప్యాక్ 400 కాబట్టి మొత్తము తీసుకోండి. ఎందుకంటే మోడల్ పేపర్లో కూడా ఇప్పుడే చూసారు కదా, 2 క్వశ్చన్స్ మోడల్ పేపర్స్లో వచ్చాయి మెటీరియల్లో కాకుండా. అలాగే ఫైనల్ టచ్లో కొన్ని ఉంటాయి. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను చూడమ్మా. ఒక క్వశ్చన్ ఫైనల్ టచ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది, ఆ మోడల్తో పాటు ఫైనల్ టచ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇగోండి చూసుకోండి, ఇక్కడ ఫైనల్ టచ్లో కూడా ఉంది క్వశ్చన్ 26ది. అలాగే మీకు క్వశ్చన్ నెంబర్ 28 అనేది దీనికి ప్రాక్టీస్ కోసం ఫైనల్ టచ్లో చాలా క్వశ్చన్స్ ఇచ్చాను. మీకు పేపర్ ఇచ్చే ముందే, మోడల్ పేపర్ ఇచ్చే ముందే 100కి 100% వస్తుందని చెప్పి అనేది వచ్చింది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్. మరి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. బాయ్.